హరిహర వీరమల్లు ఈ సినిమాలో హీరోగా నటించిన ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాదాపు అన్ని హద్దులు జరిగిపోయాయి. సినిమా రాజకీయాలు కలగలిపి అయిపోయాయి. అసలు రాజకీయాల్లో అసూయ, ద్వేషం ఇవే మెయిన్ కీ ఫ్యాక్టర్స్ అయ్యాయి. కన్సిస్టెన్సీ, కమిట్మెంటు, ఎలాంటి సిద్ధాంతాలు, జెండా, ఎజెండా ఇవేమీ లేకుండా రాజకీయాలు చేయాలని చెప్పి ఒక గ్రూప్ని ఆయన ఒక అట్లీస్ట్ ఒక చిన్న గ్రూపు 2% 3% ఉన్న గ్రూప్ ఏదో ఒకటి కానివ్వండి, ఆ గ్రూప్ని అయితే ఆ ట్రాన్స్లో ఉంచేస్తూ ఉన్నారు. చివరికి రాజకీయాలు సినిమా కలగలిపోయి ఇక ఈయన ఎక్కువ రోజులు సినిమాలు చేసే పరిస్థితి ఏమీ ఉండదు కాబట్టి ఇక మిగిలిన సినిమా పరిశ్రమ అనగానే ధ్వంసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. లేకపోతే ఏంటండి, హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ అని చెప్పి హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ అని వీళ్ళు ఇస్తున్న ఇంటర్వ్యూలు ఏంటి, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటి, ఆ వేదికల మీద వీళ్ళ మాటలు ఏంటి, నీతులు చెప్పమంటే ఎదుటోళ్ళకి చెబుతారు కోటలు దాటేటట్లు అని. నేను అదే చెప్పాను కదా, ఒక గుంపు ఉంటుంది, గుంపు చిన్నదే కావచ్చు, ఏముంది సమాజాన్ని నాశనం చేయడానికి. మనం ఏది మాట్లాడినా లోక కళ్యాణమే, ఎదుటోళ్ళు ఏం మాట్లాడినా లోక వినాశనం అని చెప్పి నమ్మే గుంపు, ఆ విధంగా నమ్మించేటువంటి వీళ్ళు ఆ చిన్న గుంపునే అది ఆ వేదికల మీద నుండి ఎందుకండి, నోరు తెరిస్తే అవే రాజకీయాలు, రాజకీయ ఇంటర్వ్యూలు, సినిమాను దాన్ని కలగలిపేసి దానివల్ల సినిమా పరిశ్రమకి ఏమి నష్టం జరగదా లాంగ్ రన్లో. ఈయనతో పోలిస్తే బాలకృష్ణ గారు చాలా రెట్లు మేలేము. 3 సార్లు ఎమ్మెల్యే, ఎవరితో పొత్తు లేనప్పుడు కూడా ఎమ్మెల్యేనే బాలకృష్ణ గారు. 14, 19 3 సార్లు ఎమ్మెల్యే, ఎవరితో పొత్తు లేనప్పుడు కూడా ఎమ్మెల్యేనే బాలకృష్ణ గారు. ఎప్పుడు వేదికల మీద ఒకవేళ సరే సినిమా వాళ్ళు కాసింత ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు కాబట్టి బాలకృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎలివేషన్స్ ఇచ్చుకున్న అవి కూడా సినిమా పరంగానే ఉంటాయి. ఇంత దారుణంగా రాజకీయాన్ని సినిమాను కలగలిపేసి ఈయనకంటే బాలకృష్ణ గారు పెద్ద నటులే కదా, పెద్ద హీరోనే కదా, ఈయనకంటే పెద్ద హీరోనే కదా. మరి ఆయన ఎన్నో రెట్లు మేలు, రెండింటిని కలగలిపి ఎక్కడా ఉండదు. బాలకృష్ణ గారి సినిమా ఈ పార్టీ వాళ్ళు చూడాలని చెప్పి కానీ అట్లేముండదు. ఎడో ఆడో ఏడో కాసింది ఓవర్ ఎలిషన్స్ చేసి సినిమా డైలాగ్ రాజకీయాలు కొట్టడం ముడిపెట్టుకున్నా ఏదో అవి అదే పనిగా టార్గెట్ చేసినట్లు కూడా కొట్టుకొని పోతూ ఉంటాయి. మరి రాబోయే సినిమాలో ఆయన కూడా ఇంక ఇట్లా తయారైతే ఎవరేం చేయలేరు. కానీ జనరల్గా అన్నీ కలగలిపేసి ఇది హరిహర వీరమల్లు అనే సినిమాకు ప్రమోట్ చేసుకున్నట్లుందా, ఇలా రాజకీయాల కోసం ప్రమోట్ చేసుకున్నట్లుందా? వెనకాల హరిహర వీరమల్లు పోస్టర్లు ఏంది, ముందర వెళ్ళి రాజకీయ ప్రసంగాలు, రెచ్చగొట్టడాలు ఏం మాట్లాడుతున్నారండి? ఎంత దారుణం అసలు బాబోయ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంత అద్భుతమైన కన్సిస్టెన్సీ ఉన్నవాళ్ళు, అసలు రాజకీయ పరంగా ఎంత గొప్పగా కమిట్మెంట్ ఉన్నవాళ్ళు, సినిమాలను రాజకీయాలని కలగలిపి పెంట చేసేటోళ్ళు, ఓరి ఇట్లాంటి వాళ్ళు ఇంక 2-3 పెరిగిపోయి ఈయన కొన్న 3-4% గుంపు, అట్లా 40 మంది ఒక దాన్ని 15-20% పెంచేసుకుంటే చాలు ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోవడానికి. ఇంకేముంటుందండి బాబు. సినిమా పరిశ్రమగానే సినిమా రాజకీయం కలగలిపి మొత్తం రాజకీయ నాయకులే. ఎమ్మెల్యేలు వెళ్ళి టెంకాయలు కొడుతున్నారు దేవుళ్ళ దగ్గర, ఎమ్మెల్యేలు పోస్టర్లు వేసుకుంటున్నారు, ఎమ్మెల్యేలు టికెట్లు అమ్ముకుంటున్నారు. యాటికి వచ్చేసిందిరా బాబు వీళ్ళ పరిస్థితి. సరేలే, కళ్ళ ముందే నాశనం అయిపోతుంది సమాజమో, మనుషుల రాష్ట్రమా అంటే చూస్తూ ఉందాం, ఏం చేసేది ఉంది.